కరోనా కథ ముగిసిపోయింది, వైరస్ పూర్తిగా అంతమైపోయింది అనుకుంటే పొరపాటే. అది సైలెంట్ గా తన రూపాన్ని మార్చుకుని మళ్లీ తన తలుపు తడుతుంది. అవును, ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కోవిడ్ వైరస్ కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ ఇప్పుడు సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు చేరడంతో వైద్య ఆరోగ్య శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. అసలు ఏపీలో తాజా పరిస్థితి ఏంటి? వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది? రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిగూఢంగా ఉన్న కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్ వెల్లడించారు. ఈ ఏడాది తొలి కేసు జూన్ 26న కడప జిల్లాలో వెలుగు చూడగా జూలై 1 నుంచి 16 మధ్య మరో 11 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరు జిల్లాలో 2 కేసులు, విశాఖపట్నంలో 1 కేసు, కాకినాడలో 1 కేసు నమోదయ్యాయి. అయితే ఇక్కడ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కేసులు వేర్వేరు ప్రాంతాల్లో చెదురుముదురుగా నమోదయ్యాయి తప్ప ఎక్కడా సామూహిక వ్యాప్తి కనిపించలేదు. కానీ ఆందోళనకు గురి చేస్తున్న ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ 12 మందిలో 4 మరణించారు. కడపకు చెందిన 3, కాకినాడకు చెందిన 1 మృతి చెందారు. అయితే వీరందరికీ ముందే తీవ్ర రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నాయని, కేవలం కరోనా వల్లే చనిపోయారని చెప్పలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అసలు కేసులు హఠాత్తుగా పెరగడానికి కారణం ఏంటి? నిపుణుల విశ్లేషణ ప్రకారం ఒమిక్రాన్ కు చెందిన ఒక కొత్త సబ్ వేరియంట్లు NB.1.8.1 అలాగే XFG-లే దీనికి ప్రధాన కారణం. గతంలో కరోనా వచ్చిన వారికైనా, వ్యాక్సిన్ తీసుకున్న వారికైనా సరే మళ్లీ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం వీటికి ఉంది. వైరస్ స్వరూపాన్ని పక్కాగా తెలుసుకోవడానికి 5 నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV-కి జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపారు. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లేదా కొత్త వేరియంట్ల ప్రభావం కేవలం ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. జూలై 1 నుంచి ఇప్పటి వరకు దేశంలో 339 కేసులు నమోదయ్యాయి. కేరళలో 115 కేసులు, కర్ణాటకలో 64 కేసులు, మహారాష్ట్రలో, కేరళలో 43 కేసులు, తమిళనాడులో 39 కేసులు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచాలని, ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ICU పడకలు, మందులను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు వస్తున్న వేరియంట్లలో సాధారణ వైరల్ ఫీవర్ లాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన అలసట. ఈ లక్షణాలు 2-3 రోజులకు మించి ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు మాస్కులు ధరించడం, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. భయం వద్దు, కానీ జాగ్రత్త తప్పనిసరి.